ఏలూరు జిల్లా పోలీసులు నేరగాళ్ల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. పాత నేరస్తుల ఫోటోలతో నేను ఎవరో మీకు తెలుసా అంటూ ప్రచురించిన వినూత్న పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేరాల నియంత్రణకు పోలీసులు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ పై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి చైతన్య అందిస్తారు. పుట్టినరోజు వేడుకలకి, వివాహ వేడుకలకి పొలిటికల్ గాను ఆహ్వానంగా గాను ఫ్లెక్సీలు వేసే పరిస్థితి ఉంది. కానీ ఏలూరు జిల్లా పోలీసులు అయితే వినూత్నంగా ఆలోచించి ప్రతి ప్రధాన కూడల్లో కూడా నేనెవరో మీకు తెలుసా అంటూ కూడా దొంగల ఫోటోలు వేసి భారీ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు అయితే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఏలూరులోని పాత బస్టాండ్ ప్రధాన కూడల్లో అయితే ఉన్నాం. పాత బస్టాండ్ ప్రధాన కూడల్లో అయితే నేనెవరో మీకు తెలుసా అంటూ కూడా ఒక భారీ ఫ్లెక్సీలను అయితే ఈ కటౌట్ ఏలూరు జిల్లా పోలీసులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా కూడా ఇటు ఏదైతే ఫ్లెక్సీని మనం ప్రస్తుతం విజువల్స్ లో చూపిస్తున్నామో ఈ ఫ్లెక్సీలు అయితే పోలీస్ స్టేషన్ లో నోటీస్ బోర్డులో అయితే ఉండే పరిస్థితి అయితే ఉంది. కానీ నోటీస్ బోర్డులో ఈ ఫోటోలను పెట్టి అక్కడికి పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ కి ఎవరన్నా పని మీద వెళ్ళినప్పుడే ఈ ఫోటోలను గమనించి పలానా వాడు దొంగ, పలానా వాడు బైక్ దొంగతనం చేస్తాడు అని ఐడెంటిఫై చేసే పరిస్థితి అయితే ఉంది. కానీ దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వారందరినీ కూడా ప్రజలు గుర్తించి తమ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు వారిని ఐడెంటిఫై చేసి పోలీసులకు సమాచారం అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి ప్రధాన కూడల్లో అలాగే ప్రతి ప్రధాన పట్టణాలకి ఎంట్రన్స్ల్లో అలాగే ఎగ్జిట్లో కూడా ఈ ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏలూరు జిల్లా పోలీసులు ఈ ప్రస్తుతం మనం ఫ్లెక్సీలను ఏదైతే చూపిస్తున్నామో నేను ఎవరో మీకు తెలుసా అంటూ కూడా ఇక్కడ ఒక్కొక్క దానికి నేను ఇంటి దొంగని అని చెప్పి ఫోటో వేసి తన ఊరు పేరును కూడా అక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఈ ఫ్లెక్స్లో చూస్తున్నాం ఇంటి దొంగనని, అలాగే బైక్ దొంగని, అలాగే చైన్ దొంగని, అలాగే ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ని దొంగతనం చేస్తానని చెప్పిన ఫ్లెక్సీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలను చూస్తున్నాం. ఈ ఫ్లెక్సీలు అయితే కొంతమంది మహిళలు కూడా కనపడటం అయితే గమనార్హంగా ఉంది. అయితే ప్రస్తుతం ఆ మహిళ ఎవరైతే ఉన్నారో మొన్న అని చెప్పి తను ఏలూరు గ్రామానికి చెందిన అమ్మాయిగా నేను ఇంటి దొంగనని చెప్పి ఆ ఫ్లెక్సీ అయితే ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైరు దొంగని అని చెప్పి ఏదైతే ఫ్లెక్సీ మనం చూపిస్తుందో ఆ ఫ్లెక్స్ దగ్గరికి అతను సత్రంపాడుకు చెందిన అతను ఏలూరు అతను అని చెప్పి చిన్నగా కనపడే పరిస్థితి అయితే ఉంది. అంటే అతని తాలూకా మనిషి కానీ అతను కానీ వచ్చి ఈ ఫ్లెక్సీ దగ్గర తన ఫేస్ ఐడెంటిఫై కానివ్వకుండా చింపేసుకున్న పరిస్థితిని కూడా మనం ఎక్కడైతే గమనించే పరిస్థితి అయితే ఉంది. ఈ ఫ్లెక్సీ దగ్గరికి వచ్చి తన మొహాన్ని బహిర్గతం అయిపోతుందని చెప్పి కొంతమంది అయితే తమ ఫోటోలను చింపేసుకున్నారు. ఇదే మాదిరిగా ఇక్కడ ప్రజలందరూ కూడా పోలీసులను అయితే శబాష్ అని మెచ్చుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఈ దొంగల్ని ఐడెంటిఫై చేసుకోవడం వల్ల తమ సెల్ ఫోన్లో ఈ ఫోటోలను ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ వారు ఫోటోల్ని చిత్రీకరించుకొని తమ గ్రామాల్లోకి తమ వీధుల్లోకి కూడా ఈ దొంగలు వస్తే ఐడెంటిఫై చేసి పోలీసులకి సమాచారం ఇస్తామని చెప్పి కూడా వీరి ప్రజలందరూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేయడం పైన పోలీసుల మీద ఇటు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. పోలీసుల్ని షబాష్ పోలీసు అంటూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇదే మాదిరి మొత్తం ప్రతి రోడ్లో కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి దొంగలకి కంటి మీద కునికి లేకుండా కూడా చేసే పరిస్థితి అయితే ఏలూరు జిల్లా పోలీసులు అయితే చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏలూరు నగరం ఒకటే కాదు ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అయితే ఇటు ఆధునిక విధానాల్లో దొంగల్ని పట్టుకుంటూ కూడా అలాగే బైకులకు సంబంధించి ఇప్పటికే కొన్ని వేల బైకులను అయితే పట్టుకొని అప్పచెప్పారు. అలాగే సెల్ ఫోన్లకు సంబంధించి కొన్ని లక్షల సెల్ ఫోన్లు అయితే రికవరీ చేసి అప్పచెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏలూరు జిల్లా ఎస్పీ అయితే ఇటు బంగారం రికవరీ చేసి వారిని ఎవరైతే బంగారం పోగొట్టుకున్నారో వారి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి తాము పోగొట్టుకున్న సొత్తుని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చి వారి మొహాల్లోని ఆనందాన్ని చూసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం వినూత్నంగా ఆలోచించి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పైన అయితే చర్చనీయాంశంగా మారింది. అలాగే పోలీసులు ఇటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా నుండి.